వలసలు అవి కొత్తవేమి కావు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. మీట్ చేశారని మేం చేశారని మీట్ చేస్తున్నాం అనుకోవడమే తప్ప ఎవరు ఇందులో అనర్హత వేటు అనేది ఎక్కడ పోయిందో తెలియట్లేదు. రాజ్యాంగం చట్టాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదు. రాత్రికి రాత్రి వెళ్తున్నారు, కండువా కప్పించుకుంటున్నారు ఎమ్మెల్యేలంతా. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా జగిత్యాల ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్, వ్యవసాయ మంత్రి, కాళ యాదయ్య నిన్న పార్టీలో చేరారు. ఇలా చేరుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి నేను ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి చేరుతారు అనడంతో పాటు కేవలం కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వాళ్ళనే క్యాబినెట్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే వేరే పార్టీ వాళ్ళని తీసుకోబోము అని తేల్చి చెప్పారు. అటు కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే పోయే వాళ్ళు పోని కొత్త వాళ్ళని తయారు చేసుకుందాం, మనం పెద్దగా బాధపడాల్సిన పని లేదు, సంజయ్ని మనమే తయారు చేసాం, సంజయ్ పార్టీ పెట్టినప్పుడు ఉన్నాడా, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అటు రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఇటు కేసీఆర్ కామెంట్స్ని ఎలా చూడాలి? వలసలు ఆగే అవకాశం ఉందా, కంటిన్యూ అవుతుందా? అంటే బహుశా రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మినిస్టర్లకు కాక ఇంకో 6 అవకాశం ఉంది. అవును, ఈ 6గురిలో కాంగ్రెస్ పార్టీలోనే గట్టి పోటీ ఉంది. అందువల్ల పార్టీని వీడి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంత మేరకు అకామిడేట్ చేయగలుగుతారు అనేది క్వశ్చన్ మార్క్ అనే ఉంది. సో బహుశా ఇది అనటానికి కారణం ఇటీవల జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయి ఉండాలి. జీవన్ రెడ్డి ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే వచ్చింది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానడము, ఈవెన్ కొంత సమన్వయ చేరికల విషయంలోనే జీవన్ రెడ్డి ఇష్యూ వచ్చింది. అయినా కాళ యాదయ్య చేరిపోయారు. అంటే కాళ యాదయ్య చేరిన జీవన్ రెడ్డి విషయంలో రావడం అనేది ఒక డైమెన్షన్ తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైన రెసిస్టెన్స్ ఉండొచ్చు. కాళ యాదయ్య విషయంలో రెసిస్టెన్స్ లేకపోవచ్చు, కానీ ఎక్కడైనా మంత్రులుగా అవకాశం ఉండి ఆ స్థాయిలో నాయకులు ఉన్న చోట వేరే పార్టీల వాళ్ళు వస్తే ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి దగ్గర రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది, చేవల్లో ఎందుకు లేదు, జగిత్యాల ఎందుకు ఉంది అంటే జీవన్ రెడ్డి స్థాయి, అది ఆయన నాయకత్వ స్థాయిని బట్టి ఉంటుంది కదా. సో అందువల్ల అక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక బహుశా మంత్రి పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు, ఆ స్థాయిలో ఉండే కాంగ్రెస్ నేతలకు ఒక మెసేజ్, మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి వచ్చినా మీరు ఏమీ టెన్షన్ పడకండి అని ఒక సంకేతాన్ని ఇవ్వడం. అందువల్ల జీవన్ రెడ్డి ఎపిసోడ్కి ఒక రెస్పాన్స్గా మనం చూడాలి. తర్వాత రాజకీయ పార్టీలలో మరి అది అధిష్టానం వైఖరా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకూడదు అని, అది ఎంతకాలం ఆ వైఖరి నిలబడతా అంటే అనుమానమే నాకు. అసలు నాగేశ్వర్ గారు, బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలనే తీసుకోకూడదు, మంత్రి పదవి ఎలా ఇద్దాం అని అనుకుంటాయి రాజకీయ పార్టీలు. అలా ఇప్పుడు ఎవరు ఇవ్వంది ఎవరు ఇలా. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ బయట నుంచి వచ్చే మంత్రి అయ్యాడు, సవితా ఇంద్రారెడ్డి బయట నుంచి వచ్చే మంత్రి అయ్యారు. మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 5గురికి ఇచ్చారు, ఆ రోజుల్లో వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకు. సో విచిత్రం ఏంటంటే అధికారిక అసెంబ్లీ డాక్యుమెంట్స్ ప్రకారం తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగానే ఉండే. అవును, సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, రికార్డుల ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి. సో ఇలా ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇప్పటికీ దాన నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాకు తెలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాదు. అనర్హత వేటు ఇవన్నీ ఎక్కడ యాంటీ డిఫెక్షన్ లా. అందుకే నేను చెప్పేది, చట్టాన్ని అమలు కాకుండా ఉన్నదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చట్టాలు ఉంటాయి, లాస్ ఉంటాయి, కోర్టులు ఉంటాయి, కానీ ఇది బహిరంగంగా చట్టాలు ఉల్లంఘన. ఇప్పుడు ఎవరో మావోయిస్టులు ఉల్లంఘిస్తున్నామో వాడు చట్టాన్ని ఉల్లంఘించారంటారు, కేసులు పెడతారు, వాళ్ళు జైల్లో పెడతారు. మరి మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తలేరు. యాంటీ డిఫెక్షన్ చట్టసభల్లో ఉండి చట్టాలను యాంటీ డిఫెక్షన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. వాళ్ళని ఈవెన్ రిజైన్ కూడా అవసరం లేదు. చట్టాలు తయారు చేసేవారే చట్టాలను ఉల్లంఘిస్తారు. అందులో అక్కడ ఎంత క్లియర్ గా ఉందంటే రాజీనామా కూడా అవసరం లేదు. అవును, ఇఫ్ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, అవును, తర్వాత విప్ ఉల్లంఘిత, ఈ రెండు ఉన్నాయి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల్లో తేల్చేయాలి అనర్హత వేటుకు సంబంధించి. అయినా కూడా ఎక్కడ ఏది 3 నెలల లోపే శాసనసభ పక్ష విలీనానికి ఏమైనా ప్లాన్ చేశారా అని ఒకటి, అది పాసిబిలిటీ ఉంటుంది. అది శాసనసభ పక్ష విలీనం కూడా చట్ట విరుద్ధమే. అది యాంటీ డిఫెక్షన్ లాకు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అవును, అది యాంటీ డిఫెక్షన్ లా ఏమన్నది, పార్టీతో ఒరిజినల్ పార్టీ గనక విలీనమైనప్పుడు 2/3 ఎమ్మెల్యేస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే వారు యాంటీ డిఫెక్షన్ లా ఆకర్షించారు. కానీ వీళ్ళు దాన్ని ఉల్టా ఇంటర్ప్రిట్ చేసి 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే పార్టీ మెర్జ్ అయిందంట. పార్టీ
రెండు ఒకటే కదా యాక్చువల్లీ. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో మెర్జ్ అయింది కదా, ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు? సిఎల్పీ నేత కదా. అంతే కదా. అంటే మరి రేవంత్ రెడ్డి ఎట్లా సిఎల్పీ ఆల్రెడీ విలీనమే, సిఎల్పీ లేదు కదా. విలీనమైతే ఆ పార్టీ ఉండకూడదు కదా. అదే పార్టీ ఎల్పీ రెండు ఒకటే యాక్చువల్లీ. అసలు ఎల్పీకు ఎగ్జిస్ట్ పార్టీ లేదు. అదే పార్టీలో భాగమే. పార్టీ లేకుండా ఎల్పీ క్వశ్చన్ లేదు. పిఆర్పి విలీనాన్ని మనం ఆ రకంగా పిఆర్పి విలీనమో పార్టీ విలీనం 2/3 ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేశారు కనుక వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ రాలే. అప్పుడు కూడా శోభా నాగిరెడ్డి చివరి వరకు కూడా ప్రజారాజ్య ఎమ్మెల్యేలు కొనసాగారు. ఆమె చేరలే. అవును, ఆమె కాంగ్రెస్ లో విలీనం అయినా ఆమె చేరలేదు. అయిపోయింది. శోభా నాగిరెడ్డి గారు మా ఇంటికి వచ్చారు అప్పుడు, నాకు గుర్తు. సార్ అడిగారు నాతో, సార్ నేను నాకు ఇష్టం లేదు సార్, నేను చేరదలుచుకోలేదు, నాకేమైనా డిస్క్వాలిఫై అవుతానా, మీరైతే కరెక్ట్ చెప్తారు సార్ అని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను చెప్పానమ్మా, ఏమీ కాదు, మీకు సంబంధమే లేదు, సో మీరు డిస్క్వాలిఫై కారు, మీకు సంబంధం ఉన్న అంశమే కాదని చెప్పాను. రైట్. వలసలు అయితే చట్టాలు వాటికి సంబంధం లేకుండానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే చాలా క్లియర్ గా కూడా దీన్ని లైట్ గా తీసుకుంటున్నారు. మెర్జర్ అనే క్లాజ్ పైన సుప్రీం కోర్టు అది కొట్టివేస్తూ తీర్పు చెప్పాలి, లేదా చట్టాన్ని సవరించాలి. ఇదివరకు స్ప్లిట్ అని ఉండే 1/3 అని, దాన్ని సవరించారు. ఇప్పుడు ఈ రోజు మిస్యూజ్ అవుతుందని చెప్పి సవరించారు. ఈ రోజు కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఏమనిపిస్తుంది నాగేశ్వర్ గారు? అంటే పోతే పోని అనే టైప్ లో చేతులు ఎత్తేసారు అనుకోవచ్చా? చేయగలిగింది ఏం లేనప్పుడు ఏం చేస్తారు మనిషి? ఇప్పుడు ఆయన లేదు పోతే పోని అనకుండా మీరు ఉండండి ఉంటారా? అదే ఒకటి ఆయన స్వయంకృత అపరాధం. ఆయనకు 88 సీట్లు ఉన్న సమయంలో కూడా తీసుకున్నాడు. 63 మంది ఉన్నప్పుడు తీసుకున్నారంటే ఎంతో కొంత లాజిక్ చేసుకోవచ్చు. అంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ ప్రభుత్వం కూలిపోతుంది. సో మొదటిది 88 మంది ఉన్నప్పుడు తీసుకొని ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు. ఒకటి. రెండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను రేవంత్ రెడ్డి గుర్తు చేశాడు మీకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. అట్లా అన్న కడియం శ్రీహర్ ని చేర్చుకుందాం అనుకోండి, అది వేరు. అన్న కడియం శ్రీహర్ అన్నది కడియం శ్రీహర్. కడియం శ్రీహర్ మా పార్టీ నాకు నన్ను అనువంట అన్నాను అంటాడు. అదే అవును. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని అనడం రాంగ్ స్టడీ. నేను ఆ రోజు కూడా చెప్పాను. సిమిలర్ గా ఇప్పుడు 63లో మీరు 2014లో 63 సీట్లు వచ్చినప్పుడు మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తారని చెప్పే కదా మీరు ఫిరాయింపులు ప్రోత్సహించింది. మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి అదే అన్నాడు, మా దాన్ని కూలుస్తారని మేము చేతులు ముడుకుని కూర్చోవాలా? అదే అంటున్నారు. అదే సమర్థించుకోవడానికి ఏదైనా అవకాశం ఇచ్చారు. దొరికింది. రైట్.